Okay, students, good morning. Now, solve problem number 3. Solve problem number 3. Now, that is solve x cube minus 7x square plus 36. X cube minus 7x square plus 36 is equal to 0. Given one root being twice the other. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే సొల్యూషన్ given that f of x is equal to x cube minus 7x square plus 36 is equal to 0. Given equation x cube minus 7x square plus 36 is equal to 0. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? 3 రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 3 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇచ్చినటువంటి 3 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు డైరెక్ట్ దీంట్లో ట్రైలర్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ కండిషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు కండిషన్? 1 root is equal to the twice. 1 root is equal to the twice. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 రూట్స్ లో ఒక రూట్ అనేది ఏ విధంగా ఉంది? ఇంకొకటి మల్టిపుల్ గా ఉంటుంది. అంటే 2 టైమ్స్ మల్టిపుల్ అవుతుంది. ఓకే స్టూడెంట్, దట్ ఈస్ ద కండిషన్. ఏంటి? సపోజ్ లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ alpha comma beta comma gamma are the roots of given equation alpha comma beta comma gamma are the roots of given equation. అయితే మనకు ఈ alpha comma beta comma gamma అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ రూట్స్ అనుకుంటే మరి వాటి యొక్క రూట్స్ కండిషన్ ఏంటి? ఆల్ఫా ఇస్ బీయింగ్ ట్వైస్ ఆఫ్ అదర్, వన్ రూట్ ఇస్ బీయింగ్ ట్వైస్ ఆఫ్ అదర్. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక రూట్ తీసుకుంటే అది ఇంకొక రూట్ ఏ విధంగా ఉంటుందంటే డబుల్ గా ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 2 బీటా గాని, బీటా ఇస్ ఈక్వల్ టు 2 గామా గాని, గామా ఇస్ ఈక్వల్ టు 2 ఆల్ఫా గాని. అంటే ఏదైనా ఒక రూట్ తీసుకుంటే మిగతా దానికి ఏ విధంగా ఉంటుంది? డబుల్ అనేది ఉంటుంది. అంటే ఒక రూట్ అనేది ఇంకొక రూట్ కి ఏ విధంగా ఉంటుంది? డబుల్ చేస్తే ఎంత అయితే ఈక్వల్ వస్తుందో దానికి సమానంగా ఉంటుంది. ఒక రూట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇంకొక రూట్ ని 2 తో మల్టిప్లై చేస్తే డబుల్ అవుతుంది కదా. ఆ డబుల్ అయితే ఈక్వల్ గా అవుతుందో దానికి ఈక్వల్ అవుతుంది. డబుల్ చేస్తే ఆ వాల్యూ ఎంత వస్తుందో దానికి ఈక్వల్ గా అవుతుంది. దిస్ ఇస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 2 బీటా, బీటా ఇస్ ఈక్వల్ టు 2 గామా అండ్ గామా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా. ఈ విధంగా అవుతుంది. కాబట్టి నేను ఏదైతే ఒకటి తీసుకున్నా నా ద కండిషన్ ఇస్ ఏంటి? ద కండిషన్ 1 root being twice the other, one root being twice the other, one root being twice the other, one root being twice the other అంటే ఏంటి? ఏదైనా ఒక రూట్ అనేది ఏ విధంగా ఉంటుందో మిగతా రూట్ కి 2 తో మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో సమ్ దానికి ఈక్వల్ గా ఉంటుంది. దానికి ఈక్వల్ గా ఉంటుందంటే ఏంటి? బీటా ఇస్ ఈక్వల్ టు 2 ఆల్ఫా తీసుకుంటాం. బీటా ఇస్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా? 2 ఆల్ఫా తీసుకుంటాం. అంటే ఇక్కడ నేను బీటా ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 2 ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. కండిషన్ ఏంటి? 1 root being twice the other, beta is equal to 2 alpha. Beta is equal to 2 alpha అయితే మిగతా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా 1 root is being twice the other అంటే కండిషన్స్ ఇచ్చినప్పుడు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ కానీ లేదా అదర్ మెథడ్స్ కానీ యూజ్ చేయొద్దు. ఎందుకు? ఇచ్చినటువంటి కండిషన్ యూజ్ చేస్తూ మాత్రమే మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తూ మాత్రమే, ఇచ్చినటువంటి కండిషన్ యూజ్ చేస్తూ మాత్రమే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మిగతా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లేదంటే సింథటిక్ డివిజన్ యూజ్ చేయొద్దు. ఓకే స్టూడెంట్స్, నా ఈ విధంగా మాత్రమే సింప్లిఫికేషన్ అనేది చేయాలి. నా దట్ ఈస్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. కండిషన్ ఏంటి? 1 root being twice the other, 1 root being twice the other, that is beta is equal to 2 alpha. Now that is equal to sum of the roots. మనకి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేది రూట్స్ అయితే the sum of the roots యొక్క sum of the roots is equal to ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా is equal to ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా is equal to ఏంటమ్మా?
ఈక్వల్ ఎంత 36 వస్తుందా p2 అంటే ఓకే p2 అంటే 36 వస్తే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ 0 వస్తుందా ఆ విధంగా రావాలి ఎందుకు x క్యూబ్ కోఎఫిషియంట్ తర్వాత x స్క్వేర్ కోఎఫిషియంట్ తర్వాత ఇంకోటి ఏంటి x కోఎఫిషియంట్ ఉందా ఇక్కడ ఏం లేదు x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ p2 ఏమైపోతుంది now p2 is equal to 0 now this is equation number 1 and this is equation number 2 next to that is third one alpha beta gamma is equal to p3 minus p3 ఇక్కడ minus p3 is equal to ఎంత వస్తుందా minus 36 this is the equation number 3 equation number 1 is equal to alpha plus beta plus gamma is equal to ఎంత 7 next equation number 2 alpha beta gamma alpha is equal to 0 equation number 3 alpha beta gamma is equal to minus p3 that is minus 36 okay students given that what is given beta is equal to 2 alpha substituting in this equation number 1 beta is equal to 2 alpha substituting in 1 equation number 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము now that is alpha plus beta plus gamma is equal to 7 కాబట్టి that is alpha plus beta plus gamma is equal to 7 now alpha is equal to 2 beta అంటే beta plus నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 2 alpha సబ్స్టిట్యూట్ చేస్తున్నాను beta plus నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 2 alpha సబ్స్టిట్యూట్ చేస్తున్నాను దీంట్లో 2 alpha సబ్స్టిట్యూట్ చేయండి that is alpha plus 2 alpha plus gamma is equal to 7 2 alpha plus alpha is equal to 3 alpha plus gamma is equal to 7 now gamma is equal to 7 minus 3 alpha gamma is equal to 7 అయితే ఎంత వస్తుందా gamma is equal to 7 minus 3 alpha ఇక్కడ 3 alpha అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇది పాజిటివ్ ఉంది దీన్ని రైట్ సైడ్ సైడ్ చేస్తే నెగటివ్ అయిపోతుంది దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 4 నెక్స్ట్ బీటా is equal to alpha కంప్లీటెడ్ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను now సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం అదే విధంగా థర్డ్ ఈక్వేషన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం now beta is equal to 2 alpha ని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము beta is equal to 2 alpha substituting in 2 that is alpha కదా అంటే ఇక్కడ 2 alpha into 2 alpha plus beta is equal to 2 alpha కదా so that is 2 alpha into gamma ఇక్కడ alpha gamma అనేది కొంచెం కేర్ఫుల్ గా చూడాలి రాయాలి ఇక్కడ alpha అనేది ఈ విధంగా రాస్తున్నాం beta అనేది కొమ్ము పైకి రాస్తున్నాం నెక్స్ట్ ప్లస్ alpha gamma is equal to 0 ఇక్కడ ఏమొస్తుందా 2 alpha into alpha 2 alpha square plus 2 alpha gamma plus 3 alpha sorry this is alpha gamma is equal to 0 ఇక్కడ ఏంటి 2 alpha square plus 2 alpha gamma plus 3 alpha gamma is equal to 0 అయితే this equation of written into this place that is 2 alpha square ఇక్కడ ఏమొస్తుందా 2 alpha gamma 2 alpha gamma is equal to 3 alpha gamma is equal to 0 3 alpha gamma is equal to 0 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి now already we know that is gamma is equal to also 7 minus 3 alpha now gamma is equal to 7 minus 3 alpha substituting equation number 4 గాను substituting in above equation alpha is equal to gamma is equal to 7 minus 3 alpha దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం వస్తుందా 2 alpha square plus 3 alpha into 7 minus 3 gamma is equal to 0 now that is equal to 2 alpha square plus 3 7s are 21 alpha minus 3 3s are 9 alpha square is equal to 0 ఒకవేళ ఇక్కడ ఏదైనా సొల్యూషన్ వస్తే మనకు ఈ ఈక్వేషన్ నెంబర్ 3 ఉంది చూసారమ్మా 3 లో బీటా is equal to 2 alpha అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఏం లేదు లేదా దీన్ని యూజ్ చేసుకోకుండా కూడా ఆన్సర్ వస్తే పర్లేదు ఒకవేళ యూజ్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ బీటా ప్లస్ లో 2 alpha సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది 2 alpha square gamma is equal to minus 36 వస్తుంది ఓకే స్టూడెంట్స్ now that is equal to ఇక్కడ ఎంత వస్తుందిరా 9 minus 9 alpha square
substituting in beta is equal to 2 alpha. Alpha is equal to 3 ni beta is equal to alpha substitute చేస్తే ఏమొస్తుందా? Beta is equal to 2 into 3. Now that is equal to 6. Then value beta value 6 వచ్చింది. Alpha value 3 వచ్చింది, beta value 6 వచ్చింది. ఎందుకు beta value 6 అని ఎందుకు చేసాము? Beta is equal to 2 alpha అంటే మనకు 3 అనేది మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో 2 తో మల్టిప్లై చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో అది దేనికి ఈక్వల్ అనుకున్నాం? b కి ఈక్వల్ అనుకున్నాం కాబట్టి ఆల్ఫా is equal to 3 అయితే బీటా is equal to 6 అయింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూస్ కావాలంటే ఏం కావాలి? గామా వాల్యూస్ కావాలి. గామా is equal to ఎంత వస్తుందా? ఆల్ఫా బీటా వాల్యూస్ తెలిసినప్పుడు గామా is equal to మనం ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు. ఎందుకు ఆల్ఫా is equal to 3 బీటా is equal to 6 substitute in equation number 1. Now alpha is equal to 3 and beta is equal to 6 substituting in equation number 1. Now that is equal to alpha plus beta plus gamma is equal to alpha plus beta plus gamma is equal to 7. Alpha plus beta plus gamma is equal to 7. Therefore alpha is equal to 3 plus beta is equal to 6 plus gamma is equal to 7. Now that implies emosura gamma is equal to 7 ఇక్కడ 6 plus 3 minus 9 అవుతుంది. gamma is equal to minus 7. Sorry, gamma is equal to minus 2. gamma is equal to minus 2. ఎందుకు ఇక్కడ 3 plus 6 అనేది 12 అవుతుంది. Sorry, 3 plus 6 అనేది 9 అవుతుంది. gamma is equal to 7 minus 9, that is gamma is equal to minus 2. Therefore the roots of the given equation is write the roots of the roots of the given equation, the roots of the given equation. Indira, the roots of the given equation, the roots are Indira 3, 6 and minus 2. 3, 6 and minus 2. This is the first problem, students. ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు కండిషన్ తో మాత్రమే చేయాలి. మనము డైరెక్ట్ ప్రాబ్లమ్స్ లో లాగా సింథటిక్ రీజన్ లో లాగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేస్తే రాంగ్ అవుతుంది. కండిషన్ ఇచ్చినప్పుడు కండిషన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మీరు ఎలా చేస్తున్నామో నోట్ చేసుకోండి. Next fourth one, given that u is a root of x cubed minus 6x square minus 6x square plus 3x plus 10 is equal to 0 plus 10 is equal to 0. Then find other roots. Then find other roots. ఇక్కడ ఏమని ఇచ్చారమ్మా? ఇక్కడ కండిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒక రూట్ ఇచ్చారు. కండిషన్ ఇవ్వకుండా ఏమని ఇచ్చారు? డైరెక్ట్ ఒక రూట్ ఇచ్చారు. ఆ రూట్ ఏంటి? 2 అని ఇచ్చారు. ఆ రూట్ ఏంటి? 2 అని ఇచ్చారు. 2 ఇస్తే మిగతా ఎన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద అదర్ రూట్స్. దెన్ ఫైండ్ ద అదర్ రూట్స్. అంటే ఇక్కడ టోటల్ మనకి ఎన్ని రూట్స్ ఉంటాయమ్మా? x cube minus 6x square plus 3x plus 10 అనేది క్యూబ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్. ఈ క్యూబ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ కి టోటల్ గా 3 రూట్స్ ఉంటాయి. ఎన్ని రూట్స్ ఉంటాయి? క్యూబ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ కి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ లో ఆల్రెడీ ఒక రూట్ ఇచ్చాడు. ఒక రూట్ ఇస్తే మిగతా ఎన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి? మనం 2 రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో solution, given that f of x is equal to x cube minus 6x square plus 3x plus 10 is equal to 0. F of x is equal to x cube minus 6x square plus 3x plus 10 is equal to 0. Then given that this is equation number 1. 2 is the 1 root
given equation. ఇక్కడ 2 అనేది ఏంటి? 2 is the one ఒక రూట్ అవుతుంది. దేనికి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒక రూట్ అయితే మిగిలిన ఎన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి? మనము మిగిలినటువంటి 2 రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన 2 రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నౌ therefore ఇక్కడ 2 తోటి దీన్ని డివైడ్ చేస్తున్నాము. x3 6x2 3x 10 అంటే this is x is equal to 2. ఒక 2 ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేస్తే మిగతా రెండు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మీకు తెలుసు సింథటిక్ డివిజన్ అప్లై చేశాను. ఇక్కడ మనకు కండిషన్ ఏంటి? 2 అని మాత్రం ఇచ్చాడు. వేరే ఏ కండిషన్ ఇవ్వలేదు. వేరే కండిషన్స్ అంటే ఏంటంటే 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 2 అయితే లేదా 2 1 రూట్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 2 రూట్స్ అని ఏం కండిషన్ ఇవ్వలేదు. ఓన్లీ 1 రూట్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఓన్లీ 1 రూట్ అని ఇచ్చినప్పుడు మిగతా 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ 1 రూట్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మిగతా 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ బై using synthetic division that is ఇక్కడ 2 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 2 తీసుకుంటున్నాం మనం. ఇక్కడ synthetic division అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది అన్ని ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ 2 తో డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఎంత? 1. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ -6. కోఎఫిషియంట్ ఆఫ్ x 3. కాన్స్టాంట్ 0. ఒకవేళ ఇక్కడ ఏదైనా x స్క్వేర్ టర్మ్ అని x క్యూబ్ టర్మ్ అని ఏదైనా లేకుంటే దాని ప్లేస్ లో మనం ఏం చేయాలి? 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ బ్లాంక్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. లేదంటే మనము ప్లేస్ కనుక 0 లో సబ్స్టిట్యూట్ చేయకపోతే మనకి ఆన్సర్ అనేది రానేస్తుంది. ఖచ్చితంగా కాన్స్టాంట్ టర్మ్ ఉండాలి. మన రైట్ నుండి లెఫ్ట్ కి కాన్స్టాంట్ టర్మ్ ఉండాలి. తర్వాత x టర్మ్ ఉండాలి, x స్క్వేర్ టర్మ్ ఉండాలి, తర్వాత x క్యూబ్ టర్మ్, తర్వాత x పవర్ ఆఫ్ 4 5 అట్లా విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి. ఇప్పుడు రైట్ నుండి లెఫ్ట్ కి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, లెఫ్ట్ నుండి రైట్ కి డిక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇక్కడ లెఫ్ట్ నుండి రైట్ కి రాస్తే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ రాయండి. 10 ఇక్కడ కాన్స్టాంట్ x టర్మ్, x స్క్వేర్ టర్మ్, x క్యూబ్ టర్మ్ అండ్ x పవర్ ఆఫ్ 4 టర్మ్స్ రాయండి. నౌ దిస్ ఇస్ 0. ఇక్కడ బేసిక్ గా ఖచ్చితంగా 0 తీసుకోవాలి. 1 + 0 1 రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 1s are 2. ఇక్కడ -6 + 2 -4. 2 4s are -8 అంటే 3 - 8 + 3 - 8 యాడ్ చేస్తే ఎంత వస్తుందా? -5. 5 2s are -10. This is 0. +10 -10 అంటే ఏమైపోతుంది? 0 అవుతుంది. మనకి సింథటిక్ డివిజన్ లో లాస్ట్ మనం ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవడం. మనం చేసేది రైట్ హ్యాండ్ అని చేసేటప్పుడు ఖచ్చితంగా మనం చేసేది రైట్ హ్యాండ్ అని తెలుసుకోవాలంటే లాస్ట్ 0 వస్తుంది. లాస్ట్ 0 వచ్చిందంటే మీరు చేసినటువంటి ప్రాబ్లం కరెక్ట్. లాస్ట్ 0 రాలేదు, సమ్ నెంబర్ ఏదైతే వచ్చిందో అది రిమైండర్ గా ఉంటుంది, అది రాంగ్ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ యూజింగ్ దిస్ సింథటిక్ డివిజన్. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజింగ్ దిస్ సింథటిక్ డివిజన్. నౌ ఇప్పుడు మళ్ళీ రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి? లాస్ట్ అంటే రైట్ నుండి లెఫ్ట్ రాయాలి. నౌ దిస్ ఇస్ -5 and -4x and x square is equal to 0. This is the quotient. Remainder is 0. Therefore, x is multiplied with this equation. Sorry, x minus 2 multiplied with this equation. This will becomes. Okay, students, ఇక్కడ x is equal to 2 అని తీసుకున్నప్పుడు ఏంటి? x is equal to 2 అయితే sorry, this is x is equal to 2 అయితే దీన్ని లెఫ్ట్ సైడ్ సెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే x minus 2 is equal to 0 అవుతుంది. x minus 2 is equal to 0 అవుతుంది. ఈ x minus 2 ని ఈ కోషంట్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందా? x minus 2 into x square minus 4x minus 5 is equal to 0. ఇక్కడ ఈ x minus 2 into x square minus 4x minus 5 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఆల్రెడీ గివెన్ ఈక్వేషన్ వస్తుంది. ఎట్లా? x into x x cube ఈ విధంగా మల్టిప్లై చేస్తే గివెన్ ఈక్వేషన్ వస్తుంది. ఒకసారి మీకు ఇచ్చిన ప్రాబ్లం మనకు చేసేది రైట్ హ్యాండ్ తీసుకోవడానికి ఇది +2 వస్తుంది. లెఫ్ట్ సైడ్ సెండ్ చేయాలి. ఏం తీసుకోవాలి? x is equal to 2 గా తీసుకోవాలి. ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి దీన్ని 2 ని లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే x - 2 అవుతుంది. ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ వస్తుంది. సో మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ మళ్ళీ మల్టిప్లై చేస్తే వస్తే దాన్ని ఏమంటాం? అది అప్పటికి మనం చేసేది కరెక్ట్ అని అర్థమైపోతుంది. ఒకవేళ
factors find out then factorization method use అవుతుందా చూడండి. Now the factorization method 5 minus 5 into 1s are minus 5 add చేస్తే ఎంత రావాలి minus 4 రావాలి. Now that is minus 5 1s are 5 minus 5 1s are 5 minus 5 1s are minus 5 minus 5 plus 1 minus 4. Now that is equal to x square minus 5x plus x minus 5 is equal to 0. In these two terms have x, so that is x will be common, that is x minus 1 x minus 5. So in these two terms that is plus 1 common, that is also x minus 5 is equal to 0. In these two terms x minus will be common, that is x plus 1 is equal to 0. Now this is factorization method. Now in these two equations there, that is x minus 5 is equal to 0 and x plus 1 is equal to 0. Now that is equal to x minus 5 comes to right side, x is equal to 5 and x is equal to minus 1. X is equal to minus 1. Now the three roots are, the remaining two roots are, the remaining two roots are that is 5 comma minus 1. The remaining two roots are 5 comma minus 1. One root is 2 and the remaining two roots are 5 comma minus 1. This is the fourth example problem student. This is the fourth solved problem. Next fifth one. దీన్ని అరేంజ్ చేస్తున్నాం నోట్ చేసుకోండి. Given that two roots of 4x cubed plus 20x square minus 23x plus 6 is equal to 0 plus 6 is equal to 0 are equal find all the roots of the roots of the given equation. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటమ్మా 4x cube plus 20x square minus 23x plus 6 is equal to 0 are equal. అంటే మనకి 4x cube plus 20x square minus 23x plus 6 is equal to 0 are equal. అంటే ఈ LHS is equal to RHS. R equal అంటే ఏంటమ్మా ఈ మొత్తం కూడా దేనికి ఈక్వల్ అవుతుంది 0 కి ఈక్వల్ అయితే find all the roots of the given equation. Find all the roots of the given equation. ఇక్కడ ఏమని ఇచ్చారు given that ఏమని ఇచ్చారు two roots of this equation are equal. అంటే ఇక్కడ ఏవైనా two roots తీసుకున్నప్పుడు ఇందులో 4x cube plus 20x square minus 23x plus 6 is equal to 0 ఈక్వేషన్ లో మనకి ఎన్ని రూట్స్ ఉంటాయమ్మా 3 రూట్స్ ఉంటాయి. 3 roots only 3 roots. Now in these 3 roots are any two roots are equal. In these two roots are any two roots are equal. Now find the all roots of the given equation. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు ఇచ్చినటువంటి దాంట్లో మనకి 3 రూట్స్ ఉంటే మనకు x క్యూబ్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఈ x క్యూబ్ లో 3 రూట్స్ ఉంటాయి మనకి రెండు ఏవైనా రెండు రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. మిగిలిన రూట్ అనేది వేరే రూట్ ఉంటుంది. అది 3 రూట్స్ ఆర్ ఈక్వల్. ఓన్లీ 2 రూట్స్ ఆర్ ఈక్వల్. Remaining one root are unequal. So find the value of 3 roots. Okay students, now given that solution
ఇచ్చిన డేటా రాసుకున్నప్పుడు given that f of x is equal to 4x cube plus 20x square into minus 23x plus 6 is equal to 0 are now given equation have three roots. Given equation, this is equation number 1. Given equation have three roots that are let alpha comma beta comma gamma, that are alpha comma beta comma gamma, and condition two roots of any two roots are equal, then any two roots are equal. Any two roots are equal. Okay, ఇచ్చిన దానిలో మనం ఏం తీసుకున్నాము? ఇచ్చిన దానిలో ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 రూట్స్ ఉన్నాయి. అవేంటి? ఆల్ఫా బీటా గామా అనుకుంటే అయితే దెన్ any two roots are equal. Any two roots are equal. Any two అంటే ఏంటమ్మా? ఆల్ఫా is equal to beta, beta is equal to gamma, gamma is equal to alpha. ఏవైనా రెండు రూట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. Then any two roots are equal. ఏవైనా రెండు రూట్స్ ఈక్వల్ అవుతాయి. So find alpha beta gamma. So that is alpha is equal to beta, beta is equal to alpha. ఇది ఇక్కడ దేన్ని తీసుకుంటున్నామమ్మా? That is beta is equal to alpha. అంటే ఇక్కడ బీటా ప్లస్ దేన్ని సబ్స్టిట్యూట్ చేయాలి? ఆల్ఫాను సబ్స్టిట్యూట్ చేయాలి. బీటా ప్లస్ ఆల్ఫాను చేయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా చేయొచ్చు, గామా ప్లస్ ఆల్ఫా చేయొచ్చు. ఏదైనా కూడా ఏ చేసినా కూడా నో ప్రాబ్లం. ఫస్ట్ నేను బీటా ప్లస్ దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? ఆల్ఫాను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. Now the given roots are alpha plus beta plus gamma. Now the sum of the roots and product of the roots and sum of the product of the roots are, now the sum of the roots are entirely alpha plus beta plus gamma is equal to minus p1. Minus p1 అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఇక్కడ x స్క్వేర్ ఉంది. x స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఏం తీసుకోవాలి? దీని కోఎఫిషియంట్ మైనస్ p1 అంటే మైనస్ 20 తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇది ప్రాపర్ ఈక్వేషన్ ఉందా? ప్రాపర్ గా ఉందా? ప్రాపర్ గా లేదు. కాబట్టి దీనికి ఏం తీసుకున్నాను? నేను ప్రాపర్ గా రాయాలి. ప్రాపర్ గా రాయాలి అంటే the coefficient of x cube అనేది ఏ విధంగా ఉండాలి? the coefficient of x cube అనేది 1 గా ఉండాలి. x cube coefficient 1 గా ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను? both sides divided by 4 తో చేస్తే that is rewrite x cube plus 25 4 into x square minus 23 by 4 into x plus 6 by 4 is equal to 0. 6 by 4 is equal to 0. అంటే ఇక్కడ coefficient of x cube అనేది always 1 గా ఉండాలి. Coefficient of x cube is always 1. So this is 4. Coefficient of x cube 4 కాబట్టి both sides divided by 4. So that is x cube plus 20 by 4 into x square minus 23 by 4 into x plus 6 by 4 is equal to 0. In this place, this is equation number 1. ఇక్కడ equation number 1 తీసుకోండి. That is alpha plus beta plus gamma is equal to ఎంత వస్తుందా? minus 20 by 4 అంటే minus 25 by 20 by 4 4 ones are 4 5s are. That is equal to minus 5. This is equation number 2. ఇక్కడ minus p1 తీసుకోవాలి. minus ఏం తీసుకోవాలా? p1 తీసుకోవాలి. So now next ఏంటి? ఇంకొకటి alpha plus beta plus gamma. Next one sum of the two roots of sum of the product of the two roots. That is ఇక్కడ sum of the product of the two roots అని రాయలేదు. డైరెక్ట్ రాస్తాం. alpha beta plus beta gamma plus gamma alpha is equal to ఎంత? p2. ఇక్కడ డైరెక్ట్ p2, that is minus 23 by 4. Now this is the equation number 3. Now product of the roots is alpha beta gamma is equal to minus p3. Now that is minus 6 by 4. That is equal to 2 1s are 2 2s are 2 3s are minus 3 by 2. This is equation number 4. Already given that the condition is beta is equal to alpha. Already given that the condition is beta is equal to alpha. The condition beta is equal to alpha. Substituting in one, data substitution, substitute
మైనస్ 5 మైనస్ 2 ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ప్లస్ 2 ఆల్ఫా అనేది లెఫ్ట్ సైడ్ సెట్ చేస్తే మైనస్ అవుతుంది. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో మైనస్ 3/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నా బీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా సబ్స్టిట్యూటింగ్ ఇన్ దీంట్లో మనకి సొల్యూషన్ అనేది దీంట్లో వస్తుందో చూసుకోవాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. మనకి ఇందులో వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ అనేది రావాలి. నేను ఇందులో ఆల్ఫా బీటా గామా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. బీటా ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనకు? ఆల్ఫా సబ్స్టిట్యూట్. సో దట్ ఈస్ substituting in 2 is plus substituting in 4. Now that is alpha into alpha gamma is equal to this is minus 3/2. Substituting in 4. దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను, 4 లో సబ్స్టిట్యూట్ చేశాను. Now that is equal to alpha into alpha, alpha square. Alpha square gamma is equal to minus 3/2. Already we know gamma is equal to minus 5 minus 2 alpha. Now gamma is equal to minus 5 minus 2 alpha. Substituting in above equation. Substituting in above equation. Now that is equal to alpha square minus of 5 minus 2 alpha is equal to minus 3/2. The minus ఎంత వస్తుందా? minus 5 alpha square minus 2 alpha cube minus 2 alpha cube minus 2 alpha cube minus 2 alpha cube is equal to minus 3/2. ఇందులో అన్ని కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెట్ చేస్తే ఎంత అవుతుందా? 5 alpha square plus 2 alpha square minus 3/2 is equal to 0. alpha square alpha cube వచ్చింది. మరి ఇందులో మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయా? ఇందులో క్యూబ్ ఉంది కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు. కాబట్టి దీన్ని వదిలేసి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు సారీ బీటా ఇస్ ఈక్వల్ టు గామా సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు ఈక్వేషన్ నెంబర్ 1 లో ఈక్వేషన్ నెంబర్ 2 లో అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 3 4 లలో కూడా బీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, నౌ బీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా సబ్స్టిట్యూటింగ్ బీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా సబ్స్టిట్యూటింగ్ then no use యూజ్ అవ్వట్లేదు ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. బీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా సబ్స్టిట్యూటింగ్ ఫర్ ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే alpha is equal to beta is equal to n substitute చేయాలి, alpha substitute చేయాలి. So that is alpha into alpha plus alpha into gamma plus alpha into gamma is equal to minus 23/4. Alpha into alpha means alpha square plus alpha into alpha gamma that is 2 alpha gamma is equal to minus 23/4. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని వాల్యూ gamma is equal to minus 5 minus 2 alpha substituting above equation. Now that is gamma is equal to minus 5 minus 2 alpha substituting in above equation. That is alpha square plus 2 into alpha into 2 into alpha into minus 5 minus 2 alpha is equal to minus 23/4. Alpha square ఇక్కడ ఏమొస్తుందా? alpha square minus 10 alpha minus into minus this is minus 10 alpha ఇంకొకటి ఏమొస్తుందా? plus into minus minus 2 to the 4 alpha square is equal to minus 25/3 sorry minus 25/4. ఇక్కడ ఏమొస్తుందమ్మా? minus 3 alpha minus 3 alpha minus 10 alpha minus 4 plus 1 over minus 3 alpha square plus minus 10 alpha is equal to minus 23/4 minus 23/4. దీన్ని minus 3 alpha square okay minus 3 alpha square minus 10 alpha is equal to minus 23/4. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. minus దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం.
now that minus 3 alpha minus 10 alpha is equal to minus 23 by 4. Now minus starting from minus common minus minus 8 cancel. Now 4 and divide is then multiply is so that is 12 alpha square. This is square, so that is 12 alpha square 4 into 3 alpha square plus 10 alpha is equal to 23. This is 4 is 12 alpha square plus 4 is 40 alpha is equal to 23. 23 comes into this side, that is 12 alpha square plus 40 alpha minus 23 is equal to 0. Now 23 12s are 23 12s ఎంత అవుతుందిరా 23 12s are minus 23 12s are 23 12s are 12 2 3s are 6 2 2s are 4 1 3s are 3 1 2s are 2 వస్తున్నామా 6 7 2 6 7 2 276 వస్తుంది మల్టిప్లై చేసి ఎంత రావాలి 276 రావాలి యాడ్ చేసి ఎంత రావాలి 40 రావాలి ఎంత రావాలి 40 రావాలి దీని ఫ్యాక్టర్స్ ఎల్సిఎం చేద్దాం 2 1 3 3 1 3 3 ఇంతే కన్నా ఒకసారి చూడండి 2 1 2 2 3 6 2 3 6 మొత్తం ఎంత వస్తుంది 1 వస్తుంది 1 6 అంటే ఎంత అయిపోతుందిరా 8 అవుతుంది కదా now 2 2 6 12 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 6 6 2 12 అంటే ఇక్కడ 1 and 8 1 8 అంటే 18 కదమ్మా 8 into అంటే 9 సార్ now next 3 2 3 3 2s are 3 3s are this is the factors of this method ఇక్కడ ఈ విధంగా మనకి ఎక్కువ వచ్చినప్పుడు ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కష్టమైనప్పుడు ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందిరా మనకి minus 276 వచ్చింది దీన్ని ఫ్యాక్టర్ చేస్తే ఎంత రావాలి యాడ్ చేస్తే 40 రావాలి now that is equal to 2 to the 4 2 2s are 4 4 3s are 12 4 3s are 12 12 into 12 23s are 12 23s ఎంత అయిందిరా 12 23s are that is 12 23s is 23s are 276 అవుతుంది కానీ రెండింటిని 12 plus 23 యాడ్ చేస్తే ఎంత వస్తుందిరా 35 వస్తుంది కానీ ఇక్కడ మనకి ఎంత రావాలి that is minus 6 46 రావచ్చు ఈ విధంగా కూడా రావట్లేదు ఫస్ట్ ఏం చేద్దాం ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 2 4 4 3 12 into 26 12 26 23 ఏం వస్తుందిరా 276 వస్తుంది 276 అంటే మల్టిప్లై చేస్తే 276 వస్తుంది ఇది మైనస్ కాబట్టి మైనస్ దీన్ని తీసుకున్నా కూడా ఎంత వస్తుంది మైనస్ 11 వస్తుంది యాడ్ చేస్తే రావట్లేదు కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చేద్దాం 23 into 2 తీసుకుందాం ఎంత వస్తుంది 46 వస్తుంది 23 into 2 పోయింది 2 3s are 6 వస్తుంది సో దట్ ఈస్ 2 3s are 6 40 minus 6 ఎంత వస్తుంది 40 minus 6 అంటే ఇక్కడ మైనస్ ప్లస్ 40 కాబట్టి ఓకే 40 వస్తుంది యాడ్ చేస్తే 40 వస్తుంది రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుందా 6 6 36 and 4 6 24 plus 3 27 అంటే 46 6 46 into minus 6 minus 276 వస్తుంది ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే 40 వస్తుంది ఓకే స్టూడెంట్స్ ఈ విధంగా ఎల్సిఎం చేసి ఈ మార్చి ఈ 2 2s are 4 4 3s are 12 కానీ 2 3 into 23 కానీ 23 into 2 అనే విధంగా చేసి రొటేట్ చేస్తే ఏదో ఒక విధంగా మనకి సొల్యూషన్ వస్తుంది ఈ విధంగా సొల్యూషన్ రాకపోతే దానికి ఫార్ములా యూజ్ చేసి ఏం ఫార్ములా అది minus b plus or minus under root of b square minus 4ac by 2 ఫార్ములా యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది now దీన్ని అరేంజ్ చేస్తున్నామా now LCM అనే ప్రాసెస్ లో చేయాలి now that is minus 276 ఇక్కడ 46 minus 40 is equal to plus 40 ఇక్కడ చూడండి 46 minus 6 minus 276 46 minus 6 is equal to 40 now that is equal to 12 alpha square plus 46 alpha minus 6 alpha minus 23 is equal to 0 in this place ఎంత కామన్ చేయొచ్చమ్మా 2 alpha కామన్ తీసుకున్నాం now that is 2 alpha into
alpha plus 23 6 alpha plus 23 ఇక్కడ ఏమొస్తుందా మైనస్ 1 కామన్ ఇస్తే 6 alpha plus 6 alpha plus 23 is equal to 0. Totally 6 alpha plus 23 into 2 alpha minus 1 is equal to 0. Now that is 6 alpha plus 23 is equal to 0. 2 alpha minus 1 is equal to 0. That is 6 alpha is equal to minus 23. 2 alpha is equal to 1. Alpha is equal to 1 by 2. And alpha is equal to minus 23 by 6. Alpha is equal to minus 23 by 6. So alpha is equal to 1 by 2. Alpha is equal to 1 by 2. Now alpha is equal to 1 by 2 వచ్చింది. అంటే beta is equal to ఏమైపోతుంది 1 by 2 అవుతుంది. Now alpha is equal to 8. Alpha is equal to 1 by 2. Now alpha is equal to beta, so therefore beta is equal to also 1 by 2. Beta is equal to also 1 by 2. Now next alpha is equal to 1 by 2 and beta is equal to 1 by 2. Next find the next value is gamma. So already we know alpha plus beta plus gamma is equal to minus 1. This minus 1, this is from equation number 5. This is equation number 2. This is 2. Now alpha is equal to 1 by 2 comma beta is equal to 1 by 2. Substituting in 2 equation number 2 substitute say into sudra. Now that is 1 by 2 plus 1 by 2 plus gamma is equal to minus 5 and also that is 1 by 2 plus gamma. So this is also 1 LCM 2 అవుతుంది. అక్కడ 1 plus 1 gamma is equal to minus 5. Now that is 2 by 2 plus gamma is equal to minus 5. To get cancelled. Now 1 plus gamma is equal to minus 5. Now gamma is equal to minus 5 minus 1. But ఎంత వస్తుంది plus 1 అనేది రెప్రజెంట్ చేస్తే minus 1 వస్తుంది. Now that is gamma is equal to minus 6. This is the value of gamma. This is the value of gamma. Now alpha is equal to 1 by 2 gamma beta is equal to also 1 by 2 and gamma is equal to entamma minus 6. Alpha is equal to 1 by 2 and beta is equal to 1 by 2. Gamma is equal to minus 1 by 6. This is the three root students. Next one fifth problem completed. Next sixth problem erase చేస్తున్నాను నోట్ చేసుకోండి. దీన్ని erase చేస్తున్నాను నోట్ చేసుకోండి. The roots are the roots are the roots are 1 by 2 comma 1 by 2 comma minus 6. 1 by 2 comma 1 by 2 comma minus 6. This is the fifth problem. Next sixth one. Next sixth one that is solve 4x cube minus 24x square plus 23x plus 18 is equal to 0. Given that the roots of this equation are in arithmetic progression. The roots of this equation are arithmetic progression. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇది ఒక టోటల్ సింపుల్ అయింది. ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి రూట్స్ ఇచ్చారు అంటాము కదా. ఈ రూట్స్ ఇచ్చారు మనకి 4x minus 24x square plus 23x plus 18 is equal to 0. టోటల్ ఎన్ని రూట్స్ ఉంటాయి మనకి 3 రూట్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని రూట్స్ ఉంటాయి 3 రూట్స్ ఉంటాయి. The roots of this equation are in arithmetic progression. The roots of this equation have arithmetic progression. AP లో ఉంటాయి. arithmetic progression అన్నా ఉంటే AP అన్నా కూడా ఉంటాయి. నో ప్రాబ్లం.
given roots are in a arithmetic progression. ఇక్కడ arithmetic progression ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలమ్మా డైరెక్ట్ a minus d a plus d తీసుకోవాలి. ఇది ఫార్ములా లాగా దీన్ని the roots a minus d comma a plus d గా తీసుకోవాలి. arithmetic progression ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి a minus d a plus d గా తీసుకోవాలి. Now these three roots, okay, alpha beta gamma బదులు ఏం తీసుకోవాలి a minus d a plus d తీసుకోవాలి. Now the sum of the roots is equal to entra a minus d plus a plus d is equal to sum of the roots formula minus p1 that is equal to minus of minus 24 by 6. Minus 24 by 6 and then the 6 ones are 6 fours are that is plus 4. Next arithmetic progression, this is AP. Sum of the roots, next sum of the product of the roots. Sum of the product of the roots is equal to a into a minus d. A minus d now a minus d into a plus a into a plus d. Multiplication next to a plus d into a minus d is equal to p2. P2 is equal to plus p2 కాబట్టి is equal to 23 by 6. Now that is equal to a into a square minus ad plus a square a into ad a plus b into a minus b ఏమైపోతుందా a square minus b square is equal to 23 by 6 plus ad cancel that is equal to a square that is 3a square minus b square is equal to 23 by 6. This is equation number 1. This is sum of the same ఇక్కడ. This is equation number 2. This is equation number 3. Product of the roots ఏంటిరా a minus d into a plus d is equal to the 18 minus 18 by 6 ones are that is minus 3. Now multiplication of these three terms into a into a square minus b square. A plus b into a minus b and a a square minus b square that is also minus 3. This is equation number 4. ఇక్కడ మనకు a into a square minus b square is equal to minus 3 వచ్చింది. Next a square minus b square is equal to 23 by 6 వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే a is equal to ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఉంది కదా ఫ్రమ్ 2 నుండి ఏం రాసుకోవచ్చునా a minus d plus a plus d is equal to 4. ఇక్కడ minus d plus d minus d plus d cancel అయిపోతుంది. మిగిలేది 3a minus d a plus d a minus d a plus d cancel అయిపోతుంది. మిగిలేది 6 4 కదా ఇక్కడ. This is 4 this is 4 this is 4 ఇక్కడ 4 వస్తే ఇక్కడ ఏమొస్తుంది 6 వస్తుంది. This is 4 this is 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 అయితే ఏమొస్తుందిరా minus 6 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది minus 6 వస్తుందా మైనస్ కాబట్టి minus into minus plus 6 వస్తుంది 6 వస్తుంది. 6 వస్తుంది. So this is 6. Now 3 ఇక్కడ minus 2 plus 2 cancel. A is equal to 6. Now A is equal to 2. A is equal to ఎంత వచ్చిందిరా 2 వచ్చింది. ఇక్కడ నేను రాంగ్ మిస్టేక్ వస్తున్నాయి చూడండి. A into a square minus b square that is 9 by 2. 9 by 2. This is 9 by 2. 4 ones are ఇక్కడ కూడా ఏం వస్తుంది 9 by 2 minus 9 by 2. Now that is equal to a is equal to 2. A is equal to 2. Substitute ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. A is equal to 2 అనేది
that is equal to 3 into 2 square minus d square is equal to 23 by 4. ఇక్కడ 3 into 4 minus d square is equal to 23 by 4. ఇక్కడ minus d square is equal to ఎంత 23 by 4. ఇక్కడ minus plus 12 ఇక్కడ వస్తే minus 12. Now that is minus d square is equal to 23 by 4 plus 23 by 4 18 48 48 by 4 48 by 4 అంటే ఎంత వస్తుందా 25 వస్తుందా. Now minus d square is equal to minus 25 by 4 minus minus plus cancel d is equal to that is ఎంత వస్తుందా plus or minus 5 by 2 d is equal to ఎంత d is equal to plus or minus 5 by 2 d is equal to plus or minus 5 by 2 a is equal to 2. Now a is equal to 2 and d is equal to plus or minus 5 by 2. దీన్ని ఎరేజ్ చేస్తున్నాను నోట్ చేసుకోండి. ఇక్కడ 4 4 4 రాసుకుంటే ఇక్కడ బై 4 తో చేయాలి. ఎరేజ్ చేస్తున్నాను నోట్ చేసుకోండి. Now a is equal to 2 and d is equal to plus or minus 5 by 2. Substituting in the roots are a plus d comma a minus d. Now that is equal to a ఇక్కడ d is equal to ఎంత తీసుకుంటున్నాను 5 by 2 తీసుకుంటాను. Now d is equal to 5 by 2 and a is equal to 2, that is equal to 2 minus 5 by 2 is equal to ఏంట్రా ఇది a minus a plus d. a plus d is equal to ఎంత వస్తుంది 2 2s are 4 plus 5 by 2 is equal to ఎంత 9 by 2. Next a is equal to ఎంత 2, a is equal to ఎంత 2. Next a minus d is equal to ఎంత 2 minus 5 by 2. Now that is 2 2s are 4 minus 5 by 2 is equal to minus 1 by 2. 2 2s are 4 is equal to minus 1 by 2, 2 comma 9 by 2. ఇక్కడ ఇలా మైనస్ తీసుకున్నా కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి. ఎందుకురా ఇక్కడ ప్లస్ బదులు మైనస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ బదులు ప్లస్ తీసుకున్నా మైనస్ సేమ్ వాల్యూస్ వస్తాయి. Therefore the roots are minus 1 by 2 comma 2 comma 9 by 2. The roots are minus 1 by 2 comma 2 comma 9 by 2. This is the problem. This is very important problem. ఇక్కడ మనకు ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అంటే అన్నా కానీ లేదంటే ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అనొచ్చు, లేదంటే ఏపీ అన్నాక మనం సేమ్ వాల్యూస్ తీసుకోవాలి. ఏంటి ఏ ద రూట్స్ ఆర్ a minus a plus d a minus d. The roots are a minus a plus d a minus d. Now d is equal to 5 by 2 and a is equal to 2. That is simplification చేస్తూ ఫైండ్ చేయాలి. a minus d a plus d అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ని ఇచ్చినటువంటి ఈక్వేషన్ తో కంపేర్ చేసి ఆ వాల్యూస్ రాయాలి. రాసిన తర్వాత వాటిని సింప్లిఫికేషన్ చేస్తే మనకు d is equal to వాల్యూ వస్తుంది, a వాల్యూ వస్తుంది. ab వాల్యూస్ ని a plus d లో a and a minus d లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3 రూట్స్ వస్తాయి. That is the solution of this problem. This is a very important problem, students. Now next class continues tomorrow.